హలో గైస్! తమిళనాడులో చూసారు గదా! మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి మనాలి ఫ్యామిలీతో ట్రిప్ ఎలా వెళ్ళాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఫ్యామిలీ 7 మెంబర్స్ అయితే ఎళ్ళినాం. మనకి ట్రావెల్ ఏజెన్సీ వచ్చేసి మేము కింగీస్ ట్రావెల్ ఏజెన్సీ అయితే చూజ్ చేసుకున్నాం. మన కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్‌కైతే 10,142 అయితే పడ్డది. మేము 7 మెంబర్స్ ఎళ్ళినాం కాబట్టి టోటల్‌గా ఓవరాల్‌గా వచ్చేసి మాకు 71,000 అయితే అయింది విత్ జీఎస్టీ తోటి. మనం లగేజ్ ఏమేమి క్యారీ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. బాడీ థర్మల్స్, స్వెటర్స్ అయితే క్యారీ చేయండి. అలాగే మనకు బాడీ లోషన్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే అక్కడ మనకు చలి ఎక్కువ ఉంటది కాబట్టి స్కిన్ అంతా డ్రై అవుతుంటది. ఇంకా మెడిసిన్స్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే మనకు కోల్డ్ అయ్యే అవకాశాలైతే ఎక్కువుంటాయి. సో, ఇంకా ఎక్స్‌ట్రా డ్రెసెస్ అయితే పెట్టుకోండి. ఇంకా హ్యాండ్ గ్లౌజెస్, లాంగ్ సాక్స్, బ్లాంకెట్స్ కూడా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనకు బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు చలి అయితే చాలా ఉంటది. సో, మీరు బ్లాంకెట్స్ కూడా క్యారీ చేయడం చాలా మంచిది. మనకి ప్యాకేజ్ వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ కాబట్టి మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా రీచ్ అవ్వాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి నాంపల్లిలో వచ్చేసి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 6:25కి అయితే ఉంటది మనకక్కడ. మనకు సికింద్రాబాద్ వచ్చేసి ఒక 10 మినిట్స్‌లో వస్తుంది మనకు. ట్రైన్ నంబర్ వచ్చేసి 12723. మనకిది హైదరాబాద్ నుంచి ఢిల్లీకైతే 26 అవర్స్ జర్నీ ఉంటుంది. మేమైతే థర్డ్ ఏసీ అయితే బుక్ చేసినాం. థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్‌కైతే 1860 ఉంటది. ఇంకా ట్రైన్ జర్నీ వచ్చేసి 26 అవర్స్ ఉంటది కాబట్టి ఫుడ్ మనమే ప్రిపేర్ చేసి తీసుకెళ్లడం మంచిది. మా ఫ్యామిలీ ఎర్లీ మార్నింగ్ అయితే లేసి ఫుడ్ ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశారు ట్రైన్‌లో తినడానికి. మేము ట్రైన్ టైమ్‌కి 1 అవర్ బిఫోర్ 5:00 అయితే మేము స్టార్ట్ అయినాము. ఎందుకంటే మాకు 1 అవర్ జర్నీ అయితే ఉంటది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి. 6 వరకైతే రైల్వే స్టేషన్ రీచ్ అయినాము. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే చూపించింది. దానికంటే ముందు వందే భారత్ ట్రైన్ అయితే మనకి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చేసింది. వందే భారత్ ట్రైన్ ఎళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 6:30కి అయితే మనకి ట్రైన్ అయితే వచ్చేసింది. థర్డ్ ఏసీ బుక్ చేశా అని చెప్పాను గదా! థర్డ్ ఏసీలో వచ్చేసి మనకి బ్లాంకెట్, పిల్లో, బెడ్ షీట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే తినేసి జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది. పొద్దున 6:30కి ఎగిరితే సికింద్రాబాద్‌లో మనకి 4కి నాగపూర్ దాటినాము. ఇప్పుడు 6:40 నియర్లీ 6:40 అవుతుంది. మనం మధ్యప్రదేశ్ బార్డర్ అయితే క్రాస్ చేసాం. చలి మాత్రం వేరే లెవెల్ పెడుతుందండి. మనకంత ఇందాక అంత అనేది టైం అయితే మనకి 6:40కి వస్తుంది. 6:40కి మాత్రం ఈ చలి ఘోరంగా ఉంది. నైట్ అయింది. డిన్నర్ చేసి పడుకోవడమే. మార్నింగ్ 7 వరకైతే మనం ఆగ్రా రీచ్ అయినాము. యాక్చువల్‌గా వచ్చేసి మనం ఆగ్రా 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30 వరకైతే రీచ్ అవ్వాలి. 4 అవర్స్ ట్రైన్ లేట్ ఉంది ఈ ఫాగ్ వల్ల. 6:25కి సికింద్రాబాద్‌లో స్టార్ట్ అయితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకైతే న్యూఢిల్లీ రీచ్ అవ్వాలి. కానీ మనము వచ్చేసి 12 వరకైతే న్యూఢిల్లీ రీచ్ అయినాము. డిలే అంటే చాలా డిలే అయింది. ఢిల్లీలో 1 డే స్పెండ్ చేద్దాం అనుకున్నాము. కానీ మాకు కుదరలేదు. టైం చాలా అయితే చాలా కిల్ అయింది. ఆఫ్టర్‌నూన్ 12 వరకైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయినాం మేము. 10 డేస్ బిఫోర్ అయితే నేను మేక్ మై ట్రిప్ యాప్‌లో రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే హోటల్‌లో రూమ్స్ అయితే బుక్ చేశాను నేను. మనకు వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటది. మేము నడుచుకుంటూ అయితే హోటల్‌కైతే ఎళ్ళిపోయినాము. హోటల్ నేమ్ వచ్చేసి గోల్డెన్ ఓయసిస్. మనం ఢిల్లీ రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నియర్ బై చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్ హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్‌లో కాకుండా డైరెక్ట్ అయితే తీసుకోవచ్చు. ఇక నేను ఫ్యామిలీ ఉంది హోటల్స్ రూమ్ దొరుకుతాదో లేదో అని చెప్పి నేనైతే ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. మీరు అలా కాకుండా డైరెక్ట్ అయితే వచ్చి చేసుకోండి. మనకు కాస్ట్ అయితే తక్కువ పడతది. మనం హోటల్‌లోకి చెక్ ఇన్ అయినంక మనం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళైతే లగేజ్ అయితే రూమ్ వరకైతే తెచ్చిస్తారు. నేనైతే 2 రూమ్‌లయితే బుక్ జేశాను. మేము 7 మెంబర్స్ ఉన్నాంగా అని జెప్పి 4 షేర్ ఒకటి, 3 షేర్ ఒకటైతే బుక్ జేశాను. నేను ఈ 2 రూమ్‌లకి కలిపి 2500 అయితే పే చేశాను. ఇంకోటేంటంటే ఢిల్లీలో ప్లేసులు విజిట్ చేయడానికి క్యాబ్ సర్వీస్ గూడా ఇక్కడ అవైలబుల్ ఉంటది. మనకి 5 సీటర్‌కొచ్చేసి 2000 ఉంటది. ఇంకా 7 సీటర్‌కొచ్చేసి 3000 అయితే ఉంది. మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 7 సీటర్ అయితే నేను బుక్ చేశాను. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవడం బెటరు. ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి హాఫ్ డే టైమ్ ఉంది కాబట్టి మేము తొందరగా వెళ్ళాలన్న ఇంటెన్షన్‌లో అయితే బుక్ చేశాను నేను. మీరు ఆన్‌లైన్ చేసుకోవచ్చు. తక్కువ పడతది ఆన్‌లైన్‌లో చేసుకుంటే. ఇంకా టైం అయితుందని చెప్పి తొందర అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. మనకి 3000 ప్యాకేజ్ వచ్చేసి మనకి లొకేషన్స్ జమ్మా మసీదు, బిర్లా టెంపుల్, లోటస్ టెంపుల్, ఇంకా రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, ఇండియా గేటు, రాజ్‌ఘాట్ ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. మనకి డే మొత్తం ఇదంతా తిప్పి చూపిస్తారు. మేమైతే ఇంకా మాకు టైం లేదు. హాఫ్ డే ఎళ్ళినాం కాబట్టి మేమైతే రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్,
ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాము మాకు టైం లేక. ఫస్ట్ రెడ్ ఫోర్ట్‌కయితే ఎళ్ళినాం. మనకక్కడ టికెట్ కౌంటర్‌లో వచ్చేసి మనకి ఈచ్ వన్ 35 అయితే చార్జ్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకి 1 కిలోమీటర్ అయితే నడవాల్సుంటది. టికెట్ కౌంటర్ నుంచి మనకి ఆటోలు గూడా ఉంటాయి. ఆటో రూ. 10 అయితే చార్జ్ చేస్తారు. మనం ఆటోలో గూడా ఎళ్ళొచ్చు రెడ్ ఫోర్ట్ లోపలి వరకి. రెడ్ ఫోర్ట్‌ని కంప్లీట్‌గా చూడాలంటే 1 డే అయితే పడతది. మనకు లోపలికెళ్ళినాక చూసుకోవచ్చు. సైడ్‌లో మనకి షాప్స్ గూడా ఉంటాయి. కీ చైన్స్ గానీ, ఫ్రేమ్స్ గానీ, ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్ గానీ చాలా అయితే మనకుంటాయి. గుర్తుగా తీసుకెళ్ళొచ్చు మనం రెడ్ ఫోర్ట్ నుండి. రెడ్ ఫోర్ట్ విజిట్ చేసి అక్కడి నుంచయితే లోటస్ టెంపుల్‌కయితే స్టార్ట్ అయినాం మేము. రెడ్ ఫోర్ట్‌లో అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. మనకి ఇక్కడ లోటస్ టెంపుల్ అయితే ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే ఉండదిక్కడ. మనం ఈ లోపలికెళ్ళాలంటే బ్యాగ్‌లో స్లిప్పర్స్ అయితే యేసుకొనెళ్ళాలి. షూ గానీ, స్లిప్పర్స్ గానీ యేసుకోవడానికి ఉండదు. మనకు బ్యాగ్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అందులో స్లిప్పర్స్ యేసుకొని వెనకాలనే తీసుకెళ్ళాలి. క్లోజింగ్ టైమ్ వచ్చేసి 6. మేము క్లోజింగ్ టైమ్‌లో ఎళ్ళినాము. సో, అందుకే మాకు టైం లేకుండే ఎక్కువైతే తిరిగి చూడలేదు. ఇక అక్కడి నుంచయితే ఇండియా గేట్‌కయితే డైరెక్ట్ ఎళ్ళిపోయినాం. అక్కడ ఇండియా గేట్‌కెళ్ళేసరికి మాకు చీకటయిపోయింది. ఢిల్లీలో వచ్చేసి ఈవినింగ్ 4:35 నుంచయితే చలి స్టార్ట్ అయింది. చలి అయితే చాలా ఎక్కువుంది ఢిల్లీలో. మీకు చెప్పాను గదా! ఎక్కువ స్వెటర్స్ పెట్టుకోమని జెప్పి. మీకిక్కడ యూజ్ అవుతాయి. టైం అయితే 7 అయితుంది. మనం ఇండియా గేట్‌కొచ్చేసినాము. మనం ఇండియా గేట్‌కి దగ్గరగా ఎళ్ళాలంటే మనకిక్కడ అండర్ పాస్ అయితే ఉంటది. కంటైనర్ వే ఉంటది. ఈ కంటైనర్‌లోకెళ్ళి లోపలికెళ్తే మనకు అండర్ పాస్ ఉంటది. ఆ అండర్ పాస్ నుంచయితే మనము ఇండియా గేట్‌కి దగ్గరగెళ్ళొచ్చు. ఇండియా గేట్ దగ్గర లాంగ్ షాట్ ఇండియా గేట్‌ని కవర్ చేసుకుంటూ ఫోటో దిగాలనుకుంటే కెమెరామాన్స్ అయితే ఉంటారక్కడ. ఇండియా గేట్‌కి దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడైతే కెమెరామాన్స్‌కి అలో ఉండదు. మనం ఎవరినైనా ఫోటోలు దిగాలి. ఇంకా అండర్ పాస్ నుంచి మనం ఇండియా గేట్‌కు దగ్గరగా వెళ్ళినప్పుడు అండర్ పాస్‌లో అయితే మనకి ఇండియా గేట్ హిస్టరీ అని ఉద్దేశించి మ్యాప్స్ అయితే ఇంకా ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. అవి చూసుకుంటూ అయితే ఎళ్ళొచ్చు మనం ఇండియా గేట్‌కి దగ్గరగా. ఢిల్లీ ట్రిప్‌లో వచ్చేసి మేమైతే 3 ప్లేసులైతే విజిట్ చేసినాము. ఎందుకంటే ఎక్కువ టైం లేకుండా చెప్పినాను గదా! మాకు 2 గంటల నుంచే టైం ఉంది. ట్రైన్ లేట్ అయ్యి. ఒకటి రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్ ఇంకా ఇండియా గేట్ మూడే చూడాల్సొచ్చింది. ఢిల్లీలోని అన్ని ప్లేసులు విజిట్ చేయాలంటే 2, 3 డేస్ అయితే పడతది. సో, మనకు మనాలి ట్రిప్ ఉంది ఢిల్లీ నుంచి కాబట్టి మేమైతే హాఫ్ డేలోనే ఒక 3 అయితే చూసినాము. ఇండియా గేట్ విజిట్ చేసుకొని నైట్ అయితే హోటల్‌కెళ్ళిపోయినాం. మనకి రేపు పొద్దున 9:00 ఢిల్లీ నుంచి మనాలి ఫుల్ డే జర్నీ అయితే ఉంటది. మీకు ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి ఢిల్లీ నుంచి మనాలి ట్రావెల్ ఏజెన్సీ త్రూ పోతే ఎలా ఉంటది? హోటల్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది మీకు కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను పార్ట్ 2లో ఇస్తాను. పార్ట్ 2 అయితే తప్పకుండా చూడండి.